మాటలు అనవసరం. సంతకం పెట్టి బిడ్డను చూసి చస్తావా, కాదని బిడ్డని చూడకుండానే చస్తావా? నువ్వే నిర్ణయించుకో. ఆ కిల్లర్ గాడిని గంట నుంచి ఆపలేక చస్తున్నావమ్మా. ఇంకాసేపు ఆపితే మమ్మల్ని చంపైనా నిన్ను చంపేసేలా ఉన్నాడు. తొందరగా సంతకం పెట్టి చచ్చిపోతల్లి. బాధగా ఉందక్క, చాలా బాధగా ఉంది. ఎంతమంది నా చావు కోసం పీనుకల్ని పీకుతూనే రాబందుల్లా ఎదురు చూడడం చాలా బాధగా ఉంది. ఆడవాళ్ళలో ఇంత కసాయి వాళ్ళు ఉన్నారా అని భయం వేస్తుందక్క. అక్క, మీరు ఆడవాళ్ళేగా, మీరు అమ్మలేగా. తోటి ఆడదాన్ని, మీ తోటి కోడల్ని చంపాలని, నా చావు చూడాలని ఎలా కోరుకోగలుగుతున్నారక్క? కొంచెం కూడా అయ్యో అనిపించడం లేదా? నా మీద జాలి వేయడం లేదా? అనిపించటానికి నువ్వేవన్నా మా సొంత చెల్లివా అక్కవా? నువ్వు పోతే మా అత్తయ్య గారికి కోట్లు వస్తాయి. వాటిలో మాకు కొంచెం వాటా వస్తుంది. అందుకని మా అందరి సంతోషం కోసమైనా నువ్వు ఆనందంగా చచ్చిపోవాలి మధు. ఇన్నాళ్ళు మన శత్రుత్వంలో మా కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా మధు? మధు ప్లీజ్ మధు, నీకు దండం పెడతాను, మా టైం వేస్ట్ చేయకు. నువ్వు సంతకం పెట్టేసావనుకో, అదిగో ఆ కిల్లర్ గాడు నిన్ను చంపేస్తాడు. మేము మా ఇంటికి వెళ్ళిపోతాం. ప్లీజ్ కోఆపరేట్ చేయి. పాపను చూపించే వరకు నేను సంతకం పెట్టనండి. సంతకం పెట్టకపోతే పాపను చూపించను. అప్పుడు మీకే నష్టమండి, గుర్తుంచుకోండి. అవును, అదే నిజమే కదా. సర్లే, పాపం చూపిస్తాం. అన్నయ్యలు వెళ్ళి పాపం తీసుకురండి రా. వెళ్ళండి. పదరంగా. పాపను చూపించమన్నావు, చూపించా. దాన్ని ముట్టుకోవాలన్నా, ముద్దు పెట్టుకోవాలన్నా ఇక్కడ సంతకం పెట్టాలి. సంతకం పెట్టిన మరుక్షణం నన్ను చంపేస్తారని తెలుసండి. మీరు 5 పిల్లల్ని కన్నారు. బిడ్డ కోసం తల్లి పడే ఆరాటం ఏంటో మీకు తెలుసు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
చేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.